గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనకు ఎండోమెంట్ పాలసీలలో హ్మ్, గ్యారంటీ పాలసీలు అయిపోయినాయి. సేవింగ్ సొల్యూషన్స్‌లో నాన్ గ్యారంటీ పాలసీ ఒకటుంటుంది. ఆ పాలసీ గూడా అయిపోయింది. షుప్లెక్స్ ఇన్‌కమ్ టర్న్ అని. ఇప్పుడేందంటే షుప్ సొల్యూషన్స్ ఇవి కొత్తగొచ్చినాయి మనకి. ఇది గూడా మ్యారేజ్ గురించి మంచి పాలసీ అని చెప్పొచ్చు. ఇక్కడ చిల్డ్రన్ మ్యారేజ్ శుభ్ ముహూర్త్ అని క్లియర్‌గా రాసుకొని ఉంటుంది. దీనికి సంబంధించిన బ్రోచర్స్ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయి. అన్ని రకాలుగా ఉంటాయి. శుభ్ సొల్యూ శుభ్ ముహూర్త్‌లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ క్లియర్ కీ ఫీచర్స్ చూస్తే మనకు తెలుస్తుందనమాట. ఏంది క్యాపిటల్ గ్యారంటీ. మనం 5 ఇయర్స్, 12 ఇయర్స్ వరకు పేమెంట్ ఆప్షన్ ఉంటుంది. నువ్వు పేమెంట్ చేసింది లాస్ట్‌కు ఆర్ఓపీ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ ఉంటుంది. మనం పెట్టిన డబ్బులు మార్కెట్ రిలేటెడ్‌గా రిటర్న్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇంకోటేంటంటే కార్పస్ త్రూఅవుట్ మార్కెట్ లింక్డ్ గ్రోత్ ఆఫ్ కార్పస్ త్రూఅవుట్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్. అంటే మనం కట్టిన డబ్బులకి మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసి దాని రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. ఇది నాన్ గ్యారంటీ పాలిసీ. లిమిటెడ్ ప్రీమియం లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ బ్రోచర్‌లో మనకి ప్రస్తుతం ఉండే సిట్యుయేషన్‌లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మ్యారేజ్ చేస్తే ఏ విధంగా ఖర్చులనేవి వస్తున్నాయి అనేది మనకు దీంట్లో బ్రోచర్‌లో క్లియర్‌గా రాసుకొని ఉంటుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ పాలిసీ తీసుకోవడానికి మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 65 ఇయర్స్. ఇది కూడా పేరెంట్స్ పేరు పైనే తీసుకుంటే బెటర్‌గా ఉంటదని మనం గైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కస్టమర్ ఏజ్ నేమ్. ఇది లిమిటెడ్ పేమెంట్ ఆప్షనే ఉంటుంది. ప్రీమియం అనేది 24,000 గూడా ఉంటుంది. పీపీటీని బట్టి ప్రీమియం అనేది డిసైడ్ అయితుంది. దీంట్లో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. యావరేజ్‌గా ఒక రూ. 1,00,000 పెడదాము. ప్రీమియం పేమెంట్ ఆప్షన్ అయితే మనకి 12 ఇయర్స్ ఉంటుంది. పాలసీ టర్మ్ 50 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఆప్షన్స్ ఉంటాయి. మనకొక 25 ఇయర్స్‌కి పెట్టుకుందాం. ప్రీమియం పేమెంట్ టర్మ్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్. దీంట్లో ఏందంటే నార్మల్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసింది శుభ్ ముహూర్త్ పాలిసీలో. దీంట్లో మనకి ఇంటర్నల్‌గా ఎఫ్‌జీ సెక్యూర్ అనే ఆప్షన్స్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ అనే ఆప్షన్ ఇంటర్నల్‌గా ఉంటుంది. ఈ కట్టే ఈ రూ. 1,00,000 ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ 40,000 వస్తుంది. ఆ 40,000 అనేది ఎఫ్‌జీ సెక్యూర్ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అని వెల్త్ క్రియేషన్ సంబంధించిన పాలిసీలకి ఎళ్ళిపోతుంటదనమాట. దాని రిలేటెడ్‌గా ఇంటర్నల్‌గా బీపీఆర్ రైడర్ ఉంటుంది. అది ఎంత రిటర్న్స్ వస్తాయి, ఎట్లా వస్తాయనేది మనకిక్కడ చూస్తే. మనకొచ్చే 40% రిటర్న్స్ ఉంటది గదా! ఎఫ్‌జీ సెక్యూర్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ పాలిసీ ఇంటర్నల్‌గా ఉంటుంది. దాని నుంచి వచ్చే రిటర్న్ 40% అనేది మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఆ 40% ఇన్వెస్ట్‌మెంట్ బేస్ చేసుకొని వచ్చే రిటర్న్స్ ప్లస్ మనకి 12 ఇయర్స్ పేమెంట్ ఆప్షన్ అనేది లాస్ట్‌లో మెచ్యూరిటీ అమౌంట్ కింద వస్తుంది. ఇది చూసినట్లయితే బేసిక్ సమ్ అష్యూర్డ్ 12 లాక్స్ కవరేజ్ ఉంటుంది. పాలిసీ టర్మ్, ప్రీమియం పేమెంట్ టర్మ్, యాన్యువల్ ప్రీమియం, ఫస్ట్ ఇయర్ జీఎస్టీ, వితౌట్ జీఎస్టీ ఓన్లీ బీపీఆర్ రైడర్ మాత్రమే ఉంటుంది. అదర్ రైడర్స్ ఆప్షన్స్ అనేది దీంట్లో ఉండదు. ఓకేనా? ఇక్కడ 4%, 8% ప్రొజెక్షన్ ప్రకారం మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అనేది చూడొచ్చు. ఇక్కడ గ్యారంటెడ్ బెనిఫిట్ 12 ఇయర్స్ కట్టిన 12 లాక్స్ రూపీస్ రిటర్న్ వస్తుంటది. ప్లస్ టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్. మనకి రూ. 1,00,000 కడితే 40% రిటర్న్స్ వస్తాయి గదా! ఆ 40% మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దాని రిలేటెడ్‌గా క్రియేట్ అయ్యే కార్పస్ అమౌంట్ ఎంతుంటుందంటే 4% ఇది ఉంటుంది. 8% మనకి 8% చెప్తాం కాబట్టి 30 లాక్స్ రూపీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. 25 ఇయర్స్‌కి. ఓకేనా? లైఫ్ కవర్ గూడా మనకి 15 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా ఉంటుంది. ఇంటర్నల్‌గా బీపీఆర్ రైడర్ ఉంటుంది. ఏటీపీడీ రైడర్స్ తీసుకోవడానికి ఆప్షన్ లేదు. ఇక్కడ ఫండ్ వాల్యూ క్యాలిక్యులేటర్. సేమ్ పరమరక్షక్‌లో చూసినట్టు ఒక 12% ఏసుకున్నా గూడా 27 లాక్స్ వస్తుంది. 18% ఏసుకున్నా గూడా 88 లాక్స్ వస్తుంది. మనకి యావరేజ్‌గా 12% చేసుకున్న 27 లాక్స్ అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 25 ఇయర్స్ తర్వాత మంచి మ్యారేజ్ సంబంధించిన మ్యారేజ్ లాంటి ఒక ఈవెంట్‌ని మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇదొకటి. ఇంకొకటేందంటే ఇక్కడ జనరేట్ బీఐ పీడీఎఫ్. ఈ పీడీఎఫ్ కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల రావట్లేదు. ఇదనమాట. దీంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ పాలిసీ ఒకటుంటుంది. ప్రొడక్ట్ మిక్స్ అని ఇక్కడ క్లియర్‌గా రాసుకొనుంది చూడండి. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ ఉంటుంది. స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ ఉంటుంది. ఈ స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనేది వెల్త్ క్రియేషన్. మనకి మార్కెట్ రిలేటెడ్‌గా రిటర్న్స్ ఇవ్వడానికి ఇది ఇంటర్నల్‌గా ఉంటుంది. ఫార్చ్యూన్ గ్యారంటీ సెక్యూర్ అనే పాలిసీలోనే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. ఈ 2 పాలిసీల కాంబినేషన్‌లో వచ్చింది కాబట్టి దీనికి శుభ్ ముహూర్త్ అని పేరు పెట్టారు. దీంట్లో మనం కట్టే డబ్బులకి ఏదైతే 40% ఆన్ బాండ్ గ్యారంటీ పాలిసీ ఉంటుందో ఎఫ్‌జీ సెక్యూర్‌లో ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ ఆ 40% అనేది స్మార్ట్ ఫార్చ్యూన్ ప్లస్ అనే మార్కెట్ రిలేటెడ్ పాలిసీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. దాని రిలేటెడ్‌గా రిటర్న్స్ వస్తాయి. ఓకేనా?
దీంట్లో మనకు కస్టమర్‌కి చాలా బెనిఫిట్. ఇక్కడ ఈ రూ. 1,00,000కి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ప్లస్ ఈ 40,000 కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 2 పాలిసీలకు సంబంధించిన బెనిఫిట్స్ ఒస్తాయి. 2 పాలిసీలకు సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్‌లొస్తాయి. ఇంటర్నల్‌గా బీపీఆర్ రైడర్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడేందంటే ప్రీమియం వచ్చేసి ఒక్క నిమిషం. ఇక్కడ ఫైనల్ ప్రీమియం వచ్చేసి 1,08,000 కట్టాడు గదా! 1,08,000ల్లా మనకి ఆహ్, ఏదన్నా రిస్క్ జరిగిందనుకో నెక్స్ట్ ఇయరు, ఈ రూ. 1,00,000 కట్టినందుకు 12,20,000 కవరేజ్ ఒస్తుంది. మళ్ళీ ఇంటర్నల్‌గా 32,000 ఏదైతే ప్రీమియం 40% రిటర్న్స్ అంటారు గదా! ఈ 32,000కి మళ్ళీ ఒక 10 టైమ్స్ అంటే ఒక 3,00,000 వరకి ఇది గూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఈ 2 కలిపితే మనకి 15,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ గూడా ఉంటుందన్నమాట. ఇదన్నమాట. ఓకేనా? ఒకసారి జూడండి. జస్ట్ 25 ఇయర్స్ ఉన్న 25, 35, 40 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి 0-5 ఇయర్స్ ఉన్న కిడ్స్‌కి పాలసీ టర్మ్ అనేది 25 పెట్టండి. పీపీటీ అనేది 12 ఇయర్స్ పెట్టండి. యావరేజ్‌గా 50,000, 1,00,000 కొటేషన్ ఇచ్చి నాన్ గ్యారంటీ అయితే ఇది చెప్పండి. గ్యారంటీ పాలసీ కావాలంటే గ్రిప్ అనే పాలసీ చెప్పండి. ఇదొక్క యాక్టివిటీ చేయండి. ఏదైనా కూడా 12 ఇయర్స్ కట్టాలి. ప్రీమియం ఎంత కడతారో వాళ్ళు కట్టే దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఉంటాయని చెప్పండి. అదైతే ఆన్ బాండ్ గ్యారంటీ. ఇది నాన్ గ్యారంటీ పాలసీ. 2 దానిలలో బీపీఆర్ బెనిఫిట్ ఉంటుంది. అమౌంట్ అనేది ఫిక్స్‌డ్. పాలసీ టర్మ్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలని చెప్పండి. దీనికి బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ ఏందంటే ఎడ్యుకేషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇన్‌కమ్ ప్రూఫ్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రీమియం అనేది ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 25 ఇయర్స్ 25,000 నుంచి తీసుకోవచ్చు. ఇంక రైడర్ అనేది బీపీఆర్ ఒకటే ఉంటుంది. యాక్సిడెంటల్ అయినా, నార్మల్‌గా అయినా ఏమైనా గూడా ఈ కవరేజ్ మాత్రమే వస్తుంది దీంట్లో. మిగతా రైడర్స్ అనేవి దీంట్లో ఉండవు. గ్రిప్‌లో అయితే మనకి సేవింగ్ సొల్యూషన్స్‌లో ఏడీ, ఏటీపీడీ, బీపీఆర్ 3 రైడర్‌లు ఇవ్వచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. నాన్ గ్యారంటీ అంటే ఇది చెప్పండి. గ్యారంటీ అంటే అది చెప్పండి. థాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఈచ్ అండ్ ఎవ్రీవన్. హ్యాపీ సండే. ఆల్ ది బెస్ట్.